మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ముందు ఈ నెల మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం. అలాగే గ్రహస్థితి ఎలా ఉందన్నో కూడా చూద్దాం. ఈ మాసం మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా 5వ తారీఖు నుంచి బుధుని యొక్క వక్రం జరుగుతుంది సింహరాశిలో. వక్రించి ఆయన 23వ తారీఖు మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తారు. సో 29వ తారీఖుతో బుధ వక్రం ముగుస్తుంది. 25వ తారీఖున శుక్రుడు కన్యారాశి నీచ రాశిలోకి వస్తున్నారు. తర్వాత 26న కుజు భగవానుడు ఆయన మిథున రాశి శత్రుక్షేత్రంలోకి ఆయన బుధుడి ఇంట్లోకి అడుగు పెడుతూ ఉన్నారు. అలాగే రాహువు ఇక మీన రాశిలోను, అలాగే గురుడు వృషభ రాశిలోను, ఇక రవి 15వ తారీఖు వరకు కర్కాటక రాశి, 15 తర్వాత నుంచి సింహరాశిలో ఉంటున్నారు. అలాగే కేతువు కన్యారాశిలో, మూల త్రికోణం స్వక్షేత్రం కుంభరాశిలో ఇక్కడ శని భగవానుని యొక్క సంచారం గోచారం వక్రస్థితిలో జరుగుతూ ఉంది. ఈ విధంగా గ్రహస్థితులు ఉన్నాయి. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఈ మాసం ఎలా ఉండబోతుంది అనేది ద్వాదశ రాశుల వరకు తెలుసుకుందాం. అలాగే ఈ మాసంలో మేజర్ ఈవెంట్స్ కూడా చాలా ఉన్నాయి. 2వ తారీఖు మాస శివరాత్రి, 6వ తారీఖు శ్రావణ మంగళవారం గౌరీ వ్రతం, 15 మన స్వాతంత్ర దినోత్సవం, 16వ తారీఖున వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసం వచ్చింది కదా మరి 5వ తారీఖు నుంచి, అందుకని వరలక్ష్మి వ్రతం. అలాగే 19 రక్షాబంధనం, అలాగే జంధ్యాల పౌర్ణమి, 26వ తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమి, 31 శని త్రయోదశి. ఈ మాసంలో శని త్రయోదశి 2 సార్లు వచ్చింది. 17వ తారీఖు ఒకసారి వచ్చింది, 31వ తారీఖు 2 శనివారాలు శని త్రయోదశి వచ్చింది ఇక్కడ. సో ఈ విధంగా ఈ వారం ఈ యొక్క మాసానికి సంబంధించి మనకి మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. అలాగే ఈ ట్రాన్సిట్ ఆధారంగా ఇక రాశుల వారికి ఎలాంటి ఫలితం ఉండబోతుందనేది చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి ఆగస్టు మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ధనురాశి వారికి ఈ మాసం యోగిస్తున్న గ్రహాలు తృతీయంలో శని, షష్టమంలో కుజుడు, అష్టమంలో శుక్రుడు, అష్టమంలో బుధుడు. మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది. ధనురాశి వారు ఇక్కడ అన్నిటికంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే షష్టమ గురు దోషం. రాశ్యాధిపతి షష్టమ స్థానంలో వెళ్తూ ఉన్నారు, గోచారంలో ఉన్నారు. ప్రస్తుతానికి ఆరోగ్య పరిస్థితుల రీత్యా కావచ్చు, ఇదివరకటి కంటే చాలా కొంచెం లిటిగేషన్స్ ఏంటో అనుకోని ప్రతిదీ ట్రబుల్, ప్రతిదీ సమస్యగా ఉంది ఏంటి అనే విధంగా ధనురాశి వారికి ఇక్కడ కాలం నడుస్తూ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కొంత లాంగ్ రన్ తర్వాత, చాలా కాలం తర్వాత వచ్చిన సమస్యలుగా మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమస్యను తీర్చుకుని మీకు ముందుకు వెళ్తే లాంగ్ రన్ సమస్యలు పరిష్కారం అయ్యే మార్గం, అలాగే పరిష్కారం అయ్యే సమయం ఇది అని మీరు గుర్తించాల్సిన అవసరం ధనురాశి వారికి కనిపిస్తూ ఉంది ఇక్కడ. అదేవిధంగా ఈ రాశికి మనం చూసినట్టయితే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం ఈ రాశికి సంబంధించి మీరు పెట్టే ఎఫర్ట్స్, మీరు పెట్టే కృషి చాలా వరకు కూడా 1కి 2 సార్లు ప్రతి పనికి సంబంధించి కొంత హార్డ్షిప్, జనరల్గానే హార్డ్షిప్ చేస్తున్నారు. సో మీరు చేసే హార్డ్షిప్కి సంబంధించి ఇంకొంచెం ఎఫర్ట్ ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. దేని గురించి అంటే విజయం సాధించడానికి. మీరు చేసే కార్యాలు ఏవైతే ఉంటాయో ఆ పనుల్లో మీరు సంపూర్ణత్వాన్ని సాధించాలంటే మోర్ ఎఫర్ట్, ఇంకొంచెం ఎక్కువ కృషి చేయడం, మళ్ళీ దానికి అది తప్పకుండా పని పూర్తి అవడానికి 2-3 సార్లు ట్రై చేయాల్సి రావటం, అలాంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి. ఉద్యోగ పరిస్థితుల రీత్యా ఈ రాశి వారికి సంబంధించి చూసినప్పుడు కొంతవరకు ఇక్కడ అష్టమ రవి దోషం కూడా కనిపిస్తూ ఉంది. మొదటి 2 వారాలు, 1-2 వారాల్లో అష్టమ రవి దోషం ఏదైతే ధనురాశి వారికి కనిపిస్తూ ఉందో, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లోనూ ఆరోగ్యపరమైన విషయాల్లోనూ ఇక్కడ కొంతవరకు అంటే చిన్నపాటి చేంజెస్, ప్రొఫెషన్లో ఎదురైన చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ వీళ్ళకి చిన్నపాటి ఒక టెన్స్డ్ ఫీలింగ్ అనేది
2 వారాలు కూడా 15వ తారీఖు వరకు కూడా వీళ్ళకి కనిపిస్తూ ఉంది. అలాగే బుధుడి యొక్క వక్రం కూడా భాగ్యస్థానంలో నడుస్తూ ఉంది ఈ రాశి వారికి శ్రావణ మాసం 5వ తారీఖు స్టార్ట్ అవ్వగానే. సో కాబట్టి మీరు అనవసరంగా తీసుకునే నిర్ణయాల వల్ల డబల్ ఎక్స్పెన్సెస్ అయ్యే ఆస్కారాలు మనకి 5వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ఇక్కడ శని వక్రం, ఆపోజిట్లో నవమ స్థానంలో బుధుడు వక్రం. కాబట్టి అక్కడ షార్ట్ జర్నీస్ కానీ, లాంగ్ జర్నీస్ కానీ, రైటింగ్స్ కానీ, పబ్లికేషన్స్ కానీ, స్పీకింగ్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ, లెర్నింగ్ అండ్ టీచింగ్ కానీ వీటికి సంబంధించిన విషయాల్లో నాన్ సింక్గా ఉండే ఆస్కారాలు ఈ రాశి వారికి ముఖ్యంగా మనకి 5వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా కనిపిస్తున్నాయి. సో మెయిన్గా వీరికి అద్భుతంగా పనిచేస్తున్న గ్రహం ఈ మాసంలో వచ్చి ఇక్కడ షష్టమ స్థానంలో సంచారంలో కుజుడు. షష్టమంలో ఆల్రెడీ గురుడు ఉన్నాడు. ఎటు చూసినా సమస్యలానే ఉంటుంది. ఈ సమస్యని పరిష్కరించడానికి యాక్చువల్గా ధనుసు రాశి అంటే వీళ్ళంతా సౌమ్యంగా అంత యారగెంట్గా కానీ అగ్రెసివ్గా కానీ ముందుకు వెళ్ళలేరు. సో వీళ్ళదంతా కూడా నాలెడ్జ్తో ఏదైనా జయించాలనే మైండ్. కానీ కుజుడి యొక్క యుతి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో మే 13వ తారీఖు తర్వాత నుంచి కూడా కొంత ఆవేశంతో కూడా వీళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ షష్టమ స్థానంలో ఉన్న కుజుడు వల్ల వస్త్రలాభో, ధాన్యలాభో, ధనలాభో, యశస్తద మనోల్లాసో ధర్మసిద్ధి షష్టమస్తే కుజే భవేత్. ఎప్పుడైతే కుజుడు షష్టమంలో ఉంటాడో గోచారంలో వస్త్ర ప్రాప్తినిస్తాడు, ధన లాభాన్ని ఇస్తాడు, ధాన్య లాభాన్ని ఇస్తాడు, కీర్తినిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, పరోపకార్యాలు చేసే అవకాశం కూడా ఇస్తాడు. కాబట్టి కుజుడి యొక్క షష్టమ స్థాన సంచారం ధనురాశి వారికి చాలా వరకు 26వ తారీఖు వరకు కూడా, ఆగస్టు 26వ తారీఖు వరకు కూడా అద్భుతంగా కుజుడి యొక్క శక్తి వీళ్ళకి ఎనర్జీ బాగా యూజ్ అవుతూ ఉంది. గురుడు షష్టమంలో ఉన్నప్పుడు మీకు ఎదురయ్యే ట్రబుల్స్ని, సమస్యల్ని, శత్రువుల్ని, లిటిగేషన్స్ని మీరు అధిగమించడానికి ఈ నెల 26వ తారీఖు వరకు కూడా అద్భుతమైన కాలంగా కుజుడు ఉండటం వల్ల మనం చెప్పచ్చు. ఎడ్యుకేషన్ పరమైన విషయాలకి వచ్చినప్పుడు ఈ రాశి వారికి కొంతవరకు సో ఏదైనా సరే చిన్నపాటి ఆటంకాలు, చిన్నపాటి స్ట్రగుల్స్, హడ్డిల్స్ అనేవి కూడా చదువుకునే పిల్లలకి ఈ యొక్క ధనురాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇక్కడ మనం చెప్పుకున్నట్టు కుజుడు షష్టమ స్థాన సంచారం వాళ్ళు పిల్లలకి ఎదురయ్యే అంటే విద్యార్థులకి ఎదురయ్యే ఆ సమస్యలను కూడా వీరే అధిగమించగలిగే ధైర్యాన్ని కూడా కుజుడే ఇస్తారు. ఇక్కడ ముఖ్యంగా అర్ధాష్టమ రాహుదోషం, అర్ధాష్టమ గురుడేమో షష్టమంలో ఉంటుంది. వాహనాలకు సంబంధించి కానీ, ప్రాపర్టీస్కి సంబంధించి కానీ వీళ్ళకి ఎక్కువగా చిక్కులు వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో వీటి విషయంలోనే కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం వీరికి కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ ధనురాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే వీరికి మేజర్గా ఇబ్బంది కలిగిస్తున్న విషయం రవి అష్టమ స్థానంలో ఉండటం ఒకటి. జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం మొదటి 2 వారాలు తప్పకుండా చదువుకోవడం. అక్కడ 8, 9లో రెండిట్లో కూడా నెలంతా కూడా రవి పెద్ద అంతగా యోగించే ఇదేమీ లేదు. కాబట్టి రవికి జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటూ ఉంటాం. ఈ మాసం వీళ్ళకి చాలా మంచిది. గురుబలం అసలు లేదు. అదే గురువు గారు రాశ్యాధిపతి వెళ్ళి షష్టమ స్థానంలో ఉండటం వల్ల రోగపీడ కొంచెం వీళ్ళకి ఉండే ఆస్కారాలు, అధికంగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉంది. ఎక్కువ ఆలోచించి మానసిక స్థిమితాన్ని కోల్పోతూ ఉండటం. సో కాబట్టి ధ్యానంలో ఉండటం వల్ల ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ని మీరు తప్పించుకోగలుగుతారు. సో కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క గురుడి యొక్క షష్టమ స్థాన సంచారం జరిగిందో దేవానాం చ ఋషీనాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, గురువుకు ఒక కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇస్తూ ఉండటం వల్ల ఈ రోగపీడ, శత్రు వృద్ధి వీటికి సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి. వీటిల్లో ఎప్పుడు మనకి ఈ షష్టమ స్థానంలో వీటికి సంబంధించిన ట్రబుల్స్కి సంబంధించిన పరిస్థితులు ఎప్పుడు రావచ్చు, అలాగే కార్యక్షేత్రం ఉద్యోగానికి సంబంధించిన పరిస్థితుల్లోనూ ఇక్కడ మనం ఇందాక అనుకున్నట్టు 1-2 సార్లు ఎక్కువ సార్లు పనులు చేసే అవసరం మనకి ఏ వారంలో ఏ రోజున ఎక్కువ రావచ్చు అనేది వీక్లీ రాశి ఫలాల్లో మనకి ఆ ట్రాన్సిట్ ఫాలో అవుతూ ఉంటే ఏ టైంలో ఏది ఎక్కువగా ఎలివేట్ అవుతుందని, ఆ టైంలో ఎక్కువ ఏ విషయంలో జాగ్రత్తగా ఉండేదని బాగా తెలుస్తుంది మనకి. సో కాబట్టి వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అవుతుంటే ఇంకా
మంచి రిజల్ట్స్ అనేవి మీకు తెలుస్తాయి. సో ధనురాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.